మొత్తానికి బయటపడింది. హీరోలందరూ కాకపోయినా కాస్ట్లీ హీరోలు, హీరోయిన్లు కొందరు దొరికిపోయారు. కట్ చేస్తే మ్యాటర్ పోలీస్ స్టేషన్ చేరింది. ఇప్పుడు ఎలా మేము తప్పించుకోవడం ఎలా అనే ఆలోచనలో ఆ కొందరు ఉన్నారు. అటు ఇటు తిరిగి చివరకు ఎటో పోతుంది. బట్ అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా తప్పే కదా. బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేసిన సెలబ్రిటీలు ఇప్పుడు వణికిపోతున్నారు. సినీ, రాజకీయ, టీవీ రంగానికి చెందిన నటీనటులు బెట్టింగ్ యాప్ల కొరకు ప్రచారం చేశారు. దీనికి తోడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా బెట్టింగ్ యాప్లకు ప్రచారం కల్పించారు. దీనికి తోడు మంచు కుటుంబంలో సెన్సేషనల్ అయిన మంచు లక్ష్మి కూడా బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేశారు. మరోవైపు అగ్ర హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా బెట్టింగ్ యాప్ల కోసం ప్రచారం నిర్వహించారు. అయితే బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసి యువత జీవితాలు నాశనమయ్యే విధంగా చేస్తున్న సెలబ్రిటీలపైన పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏకంగా 11 మంది సెలబ్రిటీలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో సినీ, రాజకీయ రంగంతో పాటు పోలీస్ కానిస్టేబుల్ పైన కూడా కేసు పెట్టారు. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసి కోట్ల రూపాయలను సంపాదించిన హర్షసాయి, సన్నీ యాదవ్, రాజు భయ్య, నటి శ్యామల, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ సన్నీ ఇలా మొత్తం 11 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 11 మంది కూడా బెట్టింగ్ యాప్స్ కోసం పలు కంపెనీలకు ప్రచారం చేశారు. ఆ కంపెనీల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. అయితే వీళ్ల ప్రచారాన్ని నమ్మి చాలా మంది యువకులు బెట్టింగ్ యాప్స్ లో తమ జీవితాల్ని ఫనంగా పెట్టారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది చావు బతుకుల మధ్య ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా చాలా మంది ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూనే ఉన్నారు. ఈ సెలబ్రిటీలు చేస్తున్న ప్రచారానికి చాలా మంది ఆకర్షితులై వాటిలో పెట్టుబడి పెట్టారు, గేమ్స్ ఆడారు, డబ్బులు పోగొట్టుకున్నారు, చివరికి ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రమాదం తీవ్రతరమవుతుందని గుర్తించిన పోలీసు అధికారులు సెలబ్రిటీలపైన కేసులు పెట్టారు. వాళ్ళని విచారిస్తామని చెప్తున్నారు. అవసరమైన పక్షంలో అరెస్ట్ కూడా చేస్తామని ప్రకటించారు. ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. మరోవైపు ఇందులో హవాలా, మనీ లాండరింగ్ చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా సమాచారం ఇస్తామని చెప్తున్నారు. ఏ సెలబ్రిటీ ఏ బెట్టింగ్ యాప్ కోసం ప్రచారం చేశారు, వాటి వివరాలను సేకరిస్తున్నామని, సేకరించిన వివరాల ఆధారంగా అందరికీ నోటీసులు జారీ చేస్తామని, వాళ్ళందరినీ విచారిస్తామని, బెట్టింగ్ యాప్ కి ప్రచారం చేసి డబ్బులు తీసుకున్నారో లేదో అన్న విషయాన్ని బట్టబయలు చేస్తామని, కేవలం యూస్ కోసమే చేసినప్పటికీ ఆ మేరకు చర్యలు ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు. మాకు వ్యూస్ కావాలి, మాకు ప్రచారం చేస్తే డబ్బులు కావాలి, ఎవడెటుపోతే మాకేంటి, మాకు మాత్రం డబ్బులు కావాలి, సోషల్ మీడియాలో వ్యూస్ కావాలి, ఈ రెండే మా లక్ష్యం, అది తప్పించి వేరే లక్ష్యం కాదు. మేము చేసే ప్రచారానికి ఆకర్షితులై మీరు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నా మాకేం సంబంధం లేదు, మీరు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు, మీరు రోడ్డున పడి గిలగిల కొట్టుకున్నా మాకు సంబంధం లేదు, మాకు మాత్రం వ్యూస్ కావాలి, మాకు డబ్బులు కావాలి. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. అయితే దీనిని ఐపీఎస్ అధికారి సజ్జనార్ తీవ్రంగా తీసుకున్నారు. నేను ఇప్పుడు మన సౌత్ అమెరికా వెళ్ళిన, అక్కడ బ్రెజిల్ లో కింద పడి లేచి అర్జెంటీనాలో అన్నిట్లలో చేసినా కూడా తిప్పి కొడితే నాకు 60 నుంచి 70,000 వ్యూస్ రాలే. ఓకే, నేను వీడియోస్లోనే అడిగినా, నేను ఇంత కష్టపడి రైడ్ చేస్తున్నా, ప్లీజ్ వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను బ్రెజిల్లో నాకు యాక్సిడెంట్ అయింది బ్రో, బైక్ కి 4.5 లక్షలు అయింది, నాకు యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తుంది, నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి? బెట్టింగ్ చేయాలి అంతే, ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు.
జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రచారకులపై కొరడా జులిపించారు. హర్ష సాయి, సన్నీ భయ్య ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో చాలా మంది బెట్టింగ్ యాప్ల కోసం ప్రచారం చేస్తున్న వారిపైన కేసులు నమోదు చేయించి లోపల వేయిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల్లో తాము పెట్టే వీడియోల్లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ కంపెనీలు కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళ యాడ్స్ ని ప్రమోట్ చేయించుకుంటున్నాయి. తాము ఫలానా బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించినట్లు కూడా డెమో వీడియోలను పెడుతున్నారు. ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పేదంతా నిజమనే భావనలో ఉన్న కొందరు సదరు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. మొదట్లో తక్కువ మొత్తంతో మొదలై ఆ తరువాత లక్షలకు చేరుకుంటుంది. చివరకు అప్పుల పాలై ఆత్మహత్యల వరకు వెళ్తుంది. 2 రాష్ట్రాలను ఇప్పుడు షేక్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ పైన పోలీసులు ఎక్కడ పడితే అక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. వీటికి ప్రచారం చేసిన వాళ్ళని పిలిచి విచారించి అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు నటి మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ కూడా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేశారు. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మంచి నటనలో ఉండి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వీళ్లపైన కూడా కేసులు పెట్టామని, ఆ ఇద్దరిపైన చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. అంతేకాకుండా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేశాడు. అతనిపైన కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది.